హాయ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుంది. 2024 మార్చ్ అయితే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అయితే అవుతుందండి. అప్పుడైతే ఊరికే సరదా కోసం ఎప్పుడు అమావాస్య పుణ్యానికైతే ఒక షార్ట్ వీడియో పెట్టానండి. ఈ మధ్య కాలంలోనే షార్ట్స్ అయితే డైలీ ఒకటి, అలాగే లాంగ్ వీడియోస్ అయితే ఒకటి పోస్ట్ చేస్తున్నానండి. ఉగాది పండుగ కోసం అయితే ఊరికి వచ్చాను. ఇక్కడ మన విలేజే కదా, మనకు తెలిసిన వాళ్ళతో అందరితో సబ్స్క్రైబ్ చేయొచ్చులే, వాళ్ళ సెల్లు కూడా తీసుకొని మనమే సబ్స్క్రైబ్ చేయొచ్చులే అనుకొని ఎంతో మురిసిపోయానండి. కానీ ఇక్కడికి వచ్చాక అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిందండి. నాకు తెలిసిన వాళ్ళని అక్క నేను ఛానల్ పెట్టాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అక్క అన్నాను. అసలు లేదురా మొగుడా అంటే కొసరపప్పు బెల్లమా అన్నట్టు వాళ్ళు డబ్బులు వస్తున్నాయా, వస్తే ఎంత వస్తున్నాయి, ఎంత మనీ వస్తాయి, మంచి అమౌంట్ వస్తుందా అని కొందరేమో నీకు ఛానల్ ఎందుకమ్మా, ఇద్దరు పిల్లలను చూసుకొని ఉండొచ్చు కదా అని మరికొందరు అంటున్నారు. మరికొందరేమో పర్లేదు చేయొచ్చు, ఇది ఒక ఫ్యాషన్ కదా అని మరికొందరు అంటున్నారు. నేనైతే ఇంకెవరి మాట వినదలుచుకోలేదండి. అసలు ఛానల్ సక్సెస్ అవ్వకముందే నీకు మనీ వస్తుందా, ఎంత వస్తుంది అని ముందే అడుగుతున్నారు. అందుకనైతే నేను ఒకటే ఫిక్స్ అయ్యానండి. మనం ఏది స్టార్ట్ చేసినా అసలు ఎవరికి చెప్పకూడదు. మన అసలు అయిన వాళ్ళకి, మన రిలేషన్కి, మన ఫ్రెండ్స్కి, మనం తెలిసిన వాళ్ళకి అస్సలు చెప్పకూడదండి. మనంతటా మనమే చేసుకుంటూ పోవాలి. ఒక విజయం మనం వచ్చినప్పుడు వాళ్ళే మనల్ని ఎంతో ఆదరిస్తారు. మన సక్సెస్ వెనక ఉన్న మనం సక్సెస్ అయ్యామంటే ఆటోమేటిక్గా వాళ్ళే మన దారిలోకి అయితే వస్తారండి. అందుకని నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నా ఇష్టం వచ్చినట్టు నేనైతే నా ఈ ఛానల్ని రన్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ బాయ్.